త్రిబుల్ ఆర్ వల్ల నిజంగా మనకు కలిగే ఉపయోగాలేంటి మన స్టేట్‌కి? ట్రిపుల్ ఆర్ అనేది నిజంగానే అది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే టైం బౌండ్‌లో ఇండియాలోనే ఇప్పుడు మనకి ఈ ట్రిపుల్ ఆర్ వస్తే యాక్చువల్‌గా మెయిన్ నగరం ఇంకో సిటీ లేదనుకుంటాను. ఇండియాలోని ఏ నగరం ఏ క్యాపిటల్ కూడా 3 రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఈ విధంగా అది లేదు. విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఏ విధంగా ఇంపాక్ట్ పడబోతుంది తెలంగాణ మీద, హైదరాబాద్ మీద. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్‌ని నమ్ముకొని దాన్ని డిపెండ్ అయ్యి కూడా కొంతమంది ప్రాజెక్టులు చేస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వెంచర్‌లు స్టార్ట్ చేస్తున్నారు. సో వాటి మీద మనం ఎంతవరకు కాన్ఫిడెంట్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అంటే చాలా టైం తీసుకుంటుందా? ఓకే. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది మనకు ఫైన్ లేదు. అంటే కొంత అంబిగ్యూటీ అయితే ఉంది. ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్రిబుల్ ఆర్. అంటే త్రిబుల్ ఆర్ మీద చాలా పెద్ద హైప్ క్రియేట్ అయింది. త్రిబుల్ ఆర్ని నమ్ముకొని చాలామంది చాలా ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ త్రిబుల్ ఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? దీనివల్ల మనకి అంటే తెలంగాణ స్టేట్కి ఎంతవరకు ఈ త్రిబుల్ ఆర్ అనేది ఉపయోగపడుతుంది? ఇలాంటి కొన్ని విషయాలు ఆయన ద్వారా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ అయితే మీకు తెలిసిందే త్రిబుల్ ఆర్ అనేది చాలా హైప్ క్రియేట్ చేసి మరీ చెప్తున్నారు మన తెలంగాణలో. అంటే చాలా డెవలప్మెంట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఓఆర్ఆర్ కంటే కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఏంటి సార్ ఈ త్రిబుల్ ఆర్ వల్ల నిజంగా మనకు కలిగే ఉపయోగాలు ఏంటి మన స్టేట్‌కి? యాక్చువల్‌గా ట్రిపుల్ ఆర్ అనేది నిజంగానే అది అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే టైం బౌండ్‌లో చాలా ఫాస్ట్‌గా జరిగితే ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. యాక్చువల్‌గా ఇక ఒక విధంగా చూసుకుంటే ఏ స్టేట్‌కైనా కానీ ఇండియాలోనే ఇప్పుడు మనకి ఈ ట్రిపుల్ ఆర్ వస్తే యాక్చువల్‌గా మెయిన్ నగరం ఇంకో సిటీ లేదనుకుంటాను. ఇండియాలోని ఏ నగరం ఏ క్యాపిటల్ కూడా 3 రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్. దీనివల్ల మెయిన్ ఉపయోగాలు ఏంటి అనేది విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఏ విధంగా ఇంపాక్ట్ పడబోతుంది తెలంగాణ మీద, హైదరాబాద్ మీద ఎస్పెషల్లీ. ఒకటేంటంటే ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుందండి. ఆర్థిక అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఇండస్ట్రీస్ క్లస్టర్స్ రాబోతున్నాయి రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ. అట్లానే ఎంటర్టైన్మెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయి, లాజిస్టిక్ క్లస్టర్స్ రాబోతున్నాయి. ఈ విధంగా కూడా తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఒకటి మిస్టేక్ జరిగింది ఔటర్ రింగ్ రోడ్లో. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏంటంటే గ్రోత్ కారిడార్ 1 కిలోమీటర్ అవుట్ సైడ్ 500 మీటర్స్ కానీ 1 కిలోమీటర్ అవుట్ సైడ్ ఇటు సైడ్ గవర్నమెంట్ తీసుకొని దాంట్లో డెవలప్ చేయాల్సిన పరిస్థితి యాక్చువల్గా ప్లాన్ చేశారు ఓవరాల్. కానీ అది జరగల. కానీ రీజనల్ రింగ్ రోడ్డుకి మాత్రం ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అటు ఒక 1 కిలోమీటర్ ఇటు ఒక 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్. అంటే ఈ గ్రోత్ కారిడార్లో వస్తాయి అనమాట నేను చెప్పిన ఇండస్ట్రీ క్లస్టర్స్ కానీ, లాజిస్టిక్ క్లస్టర్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, మాల్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలనీస్ కానీ. అంటే ఈ విధంగా డెవలప్ చేయాలని ఇది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే సామాజిక అభివృద్ధి కూడా జరుగుతుందండి. సామాజిక అభివృద్ధి ఎలా ఉందంటే దానివల్ల ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డే రావట్లేదు. అక్కడ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఏమొస్తున్నాయి మనకి రేడియల్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కాడి నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన ఒక సెమీ అర్బన్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల చేసేది అర్బన్ డెవలప్మెంట్ అనే ఫేస్లో. అదే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ గాను, రీజనల్ రింగ్ రోడ్ బియాండ్కి రూరల్ అర్బన్ గాను డివైడ్ చేసి దానికి అనుబంధిత మౌలిక సదుపాయాలు ఏర్పరచాలని గవర్నమెంట్ పూనుకుంది. దీనివల్ల ఏంటంటే ఈ మధ్య బాగా డెవలప్మెంట్ అవుతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్. దీనికి సంబంధించిన కూడా ఏంటంటే రేడియల్ రోడ్స్ ఒక 60 రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. రేడియల్ రోడ్స్, లింక్ రోడ్స్ అండ్ సుమారు 1712 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రేడియల్ రోడ్స్ రాబోతాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఈ మధ్య రోడ్స్ ఇన్ని వస్తే మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, ఆటోమేటిక్గా రీజనల్ రింగ్ రోడ్ మీద డెవలప్మెంట్ ఉంది. దీనివల్ల అంటే విద్య, సామాజిక అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే ఒక విద్య, ఆరోగ్యం, హాస్పిటల్స్ పరంగా కానీ, స్కూల్స్ పరంగా కానీ చాలా విధంగా కూడా ఏంటంటే అప్ టు రూరల్ పీపుల్ కూడా అందగలుగుతానికి అవకాశం ఉందన్నమాట. ఎంటర్టైన్మెంట్ కూడా. ఇంకోటి ఏంటంటే పొరుగు రాష్ట్రాలతో తొందరగా వెళ్ళటానికి
బాంధవ్యాలు మనకి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, బెంగళూరు నుంచి ముంబై వెళ్ళాలంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇట్లా వెళ్ళాలనుకోండి, అక్కడ అట్లా కాకుండా రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన కాడి నుంచి రాయకల్ కాడి నుంచి ఇప్పుడు సాధనగర్ తర్వాత రాయకల్ అక్కడి నుంచి మన లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోయి మన సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ దగ్గర కలుస్తుంది రీజనల్ రింగ్ రోడ్, అక్కడ ముంబై రూట్ కలుస్తుంది. అంటే దే ఆర్ సేవింగ్ ద లాట్ ఆఫ్ టైం. పొరుగు రాష్ట్రాలతో కనెక్టివిటీ పెరుగుతుంది. అట్లానే ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ప్రోడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. ఇది ఆటోమేటిక్ మనం చూసుకుంటే వినిమయంలోకి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది యాడ్ చేసుకుంటూ అమ్ముతారు, అది తగ్గడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం చూసుకున్నా కానీ ఆన్ రోడ్ వెహికల్స్ తక్కువ టైంలో ఉండబోతుంది, ఎందుకంటే మనకు తక్కువ టైంలో తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వలన దానివల్ల కాలుష్యం మీద కూడా ఎఫెక్ట్ తగ్గుతుంది కదా. డెఫినెట్గా ఆ డిస్టెన్స్ తగ్గినప్పుడు రెండు విధాల ఉపయోగం, అటు ఎకానమిక్గా పెట్రోల్ కన్జంప్షన్ తగ్గుతుంది, అటు పొల్యూషన్ కూడా తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. అట్లానే ట్రాన్స్పోర్టర్స్ కూడా సులభమైన ప్రయాణం, అంతకుముందు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది అంటే అటు డ్రైవర్కి కానీ వెహికల్ ఓనర్స్కి కానీ ప్రయాణం కూడా సులభమైనది. ఇట్లా రీజనల్ రింగ్ రోడ్ రావడం కూడా దానివల్ల కూడా అంటే రూరల్ కనెక్టివిటీ అనేది ఎక్కువైతే ఏర్పడుతుందో వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటానికి కానీ దాని సమ్మతితంగా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఇంకోటి చూసుకుంటే ఏంటంటే భూమి విలువలు కూడా డెఫినెట్గా పెరగబోతుంది. ఆటోమేటిక్ ఏంటంటే డెవలప్మెంట్, సెమీ అర్బన్ డెవలప్మెంటు, హెచ్ఎండిఏను కూడా ఇంకో పాయింట్ మీరు చూసుకుంటే హెచ్ఎండిఏని బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ 5 కిలోమీటర్స్ వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచబోతున్నారు. హెచ్ఎండిఏ పరిధి పెంచడం అంటే మౌలిక సదుపాయాలు అనేది బాగా ఏర్పాటు చేయటము, అటు పరిశ్రమలు ఇటు మౌలిక సదుపాయాలు వస్తూ వల్ల ఇండస్ట్రీస్ ఎక్కువ రాబోతుంది. ఇండస్ట్రీస్ రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగబోతుంది. దీనివల్ల నంబర్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ను కూడా అంత ముందు మీరు చెప్పినట్టుగా ఇంకో పాయింట్ కూడా యాక్చువల్గా చాలా డిలే అవుతున్నారు. డిలే అవుతానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. యాక్చువల్గా రెండు ఫేస్లుగా డెవలప్ చేయాలి, నార్త్ ఫేస్, సౌత్ ఫేస్. నార్త్ అంటే ముఖ్యంగా పెద్దాపూర్, సంగారెడ్డిలో పెద్దాపూర్ కాడ నుంచి ప్రజ్ఞాపూర్ ఇటుకుండా నార్త్కి వచ్చేళ్ళకి ప్రజ్ఞాపూర్ కాడ నుంచి మళ్ళీ ఇటు వచ్చేళ్ళకి చోటుప్పల వరకు ఇటువైపు వస్తుంది. అట్లా అది సౌత్కి వచ్చేళ్ళకి ఏంటంటే మళ్ళీ చోటుప్పల నుంచి రాయకల్లు, ఇటు మాలు, రాయకల్లు, మళ్ళీ చేవెళ్ళ ఇటు సైడ్కి వచ్చేళ్ళకి మళ్ళీ కలుస్తుంది. నార్త్కి వచ్చేళ్ళకి ఏంటంటే ఇప్పుడు దీంట్లో డెవలప్మెంట్ డిలే ఏమైనా ఉందా సార్ గవర్నమెంట్ నుంచి? అవునండి, డిలే ఉంది. ఆ డిలే ఏంటంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ నార్త్ సైడ్కి యాక్చువల్గా మామూలుగా నేషనల్ హైవే అథారిటీ ఎన్హెచ్ఏ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎక్కడో కొన్ని ఈవెన్ లేటెస్ట్గా పర్యావరణానికి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని ల్యాండ్స్ అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. సౌత్కి వచ్చేలాకి ఏం చేశారు యాక్చువల్గా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, అది నార్త్ ఎటు డెవలప్ చేస్తున్నారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. సౌత్కి వచ్చేళ్ళకి ఏంటంటే వీళ్ళు కొత్తగా ఎఫ్సిడిఏని ప్రపోజ్ చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఒకటి చేశారు. దానికి అనుసంధానంగా కానీ ఇంకొంచెం పెంచుకుంటూ పోయారు వీళ్ళు. అంతకుముందు 181 కిలోమీటర్లు సౌత్ది ప్రపోజ్ చేసింది అని ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 195 ఈవెన్ 200 కిలోమీటర్స్ వరకు ఈ సౌత్ పెరిఫరల్ డిస్టెన్సే రాబోతుంది. అంటే 3 సెక్టర్గా అయితే డివైడ్ చేస్తారు. వాళ్ళు ఏం చేశారు, ముందుగా మన స్టేట్ గవర్నమెంట్ ఇట్లా డివైడ్ చేసుకుంటూ దాని కనెక్టివిటీ, ఎఫ్సిడిఏ కనెక్టివిటీ కానీ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ చూసుకుంటూ చాలా వరకు చేంజెస్ చేయటం జరుగుతుంది. ఈ చేంజెస్ జరగటం వల్ల ఏంటి డిపిఆర్ అనేది తయారవ్వాలి సౌత్కి. యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా అయితే డిపిఆర్ అయితే తయారవుతుంది. అంతకుముందు స్టేట్ గవర్నమెంటే దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు ఒక స్టేజ్లో. ప్రస్తుత గవర్నమెంట్ దానివల్ల కూడా డిలే అయింది. దానివల్ల ఒక కమిటీ వేశారు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, పీపీపీ మెథడ్, పబ్లిక్ ప్రైవేట్ మెథడ్గా డెవలప్ చేయాలనుకున్నారు. దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఫైనల్గా డిసైడ్ చేసింది ఏంటంటే ప్రస్తుతము ఆల్మోస్ట్ ఒక కంక్లూషన్కి అయితే వస్తుంది, మీరే చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ అడగటం జరిగింది, స్టేట్ గవర్నమెంట్. అంతకుముందు వీళ్ళే చేయాలనుకున్నారు యాక్చువల్లీ. దాని యొక్క ఖర్చులు మరి భరించాలి కదా, ల్యాండ్ వాల్యూ కానీ ఇంకేదన్నా
కానీ ఇప్పుడు వీళ్ళే చేయాలనుకున్నప్పుడు బాధ్యత కూడా వీళ్ళే ఉంటుంది. వీళ్ళు అన్ని ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత అటు ఏదైనా సెంట్రల్ ఉన్నా కానీ బాధ్యత మాత్రం వీళ్ళదే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 50% వేసుకుంటారు అనమాట ఇది కన్స్ట్రక్షన్. దీనికి కూడా ఏంటంటే ఒక 30,000 సుమారు, ఇప్పుడు అంతకుముందు 25,000 crores of rupees వల్ల ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు పెరగటం వల్ల ఏంటంటే 30,000 crores of rupees అనేది ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రిక్వెస్ట్గా మొన్న సాటర్డే రోజు మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. అక్కడ ఆ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్తో మన రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఏది సౌత్ కూడా మీరే చేయండి, 2 ఒకేసారి చేయండి అన్నాడు. మెయిన్ అక్కడ పాయింట్ మనం గమనించాల్సి 2 ఒకేసారి చేయండి. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి చాలా ఫాస్ట్గా, లేదా నార్త్ బుద్ధి స్టార్ట్ చేశారనుకోండి సౌత్కి పెరగడానికి ల్యాండ్ రేట్స్ ఇంకా పెంచుతారు. కొంత ఎక్విజిషన్ చేయాల్సింది ఉంది కొంతవరకు సౌత్లో. ఎందుకంటే నీకు రూట్ మ్యాపే క్లారిటీ రాలేదు, ఎక్కడెక్కడ కొన్ని పాకెట్స్ అయితే ఇంకా ఉన్నాయి అనమాట. అందువల్ల ఏంటంటే ఒకేసారి చేశారనుకోండి ఆటోమేటిక్గా కాస్ట్ కూడా ఒక మాదిరిగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశంతో అది ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి అని మనము ఎస్టిమేషన్ చేయొచ్చు యాక్చువల్గా. అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఉందో మళ్ళీ దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి సౌత్లో, దానివల్ల ఇప్పుడు ఆగి ఉందన్నమాట. ఒకప్పుడు ఇదంతా కలిపి సౌత్ నార్త్ కలిపి సుమారుగా 349-350 కిలోమీటర్స్ అలా ఇప్పుడు 360 కిలోమీటర్స్ అంటున్నారు. కానీ ఒక్కటేంటంటే మన గవర్నమెంట్లోనే కొంచెం డిలే జరుగుతుంది. ఒకసారి ఒక మీటింగ్లో మన నితిన్ గడ్కరీ గారు చెప్పడం కూడా జరిగింది, నాకు ల్యాండ్ ఇవ్వండి వితిన్ 3 yearsలో మీకు రీజనల్ రింగ్ రోడ్ మీకు కన్స్ట్రక్ట్ చేసేస్తున్నాను. ఒకప్పుడు కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఓవరాల్ ఎంత టైం తీసుకుందండి మీకు? 2006 కాడి నుంచి సుమారుగా 2005 కాడి నుంచి 2000 లాస్ట్ ఫుల్లీ కంప్లీట్గా వచ్చే 2018 వరకు ఫుల్లీ కంప్లీట్. అంటే కానీ అంత టైం జరగదు. ఇక్కడ టెక్నాలజీ పెరిగింది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగినా కానీ టెక్నాలజీ పెరగడం వల్ల చాలా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడున్న మినిస్ట్రీ వేరు, ఇప్పుడున్న మినిస్ట్రీ వేరు. ఈయన ఏంటంటే చాలా పట్టుదలతో చేసే మనిషి. ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసేసి మనం చేసామనుకోండి డెఫినెట్గా మంచిగా ఇది డెవలప్మెంట్ అవబోతుంది. సార్ అయితే ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ లేటెస్ట్ డెవలప్మెంట్ చేయండి సార్. మరి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు మొన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిపిఆర్ కూడా ఏంటంటే వాళ్ళే ఇప్పుడు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళే డిపిఆర్ చేయాల్సింది. డిపిఆర్ అంటే టోటల్గా ఏ రూట్ కూడా ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లిటిగేషన్. కొంతమంది రైతులు ఇవ్వనంటారు, ఎందుకంటే మార్కెట్ రేటు వేరుగా ఉంటుంది, గవర్నమెంట్ రేటు వేరుగా ఉంటుంది. ఈ మెయిన్ ఇక్కడ డిలే ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అండి. ఇంకోటి ఏ రూట్ మీదకి వెళ్ళాలి అనేది ఒకటి. దానికి మళ్ళీ ఏ నేషనల్ హైవేస్కి ఈ ఫ్యూచర్ సిటీకి వచ్చేసి, ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో కూడా మీరు గమనించుండొచ్చు ఒక గ్రీన్ రేడియల్ రోడ్ అనేది ఒకటి రాబోతుంది. 330 feet గ్రీన్ రేడియల్ రోడ్ చాలా ప్రతిష్టాత్మకంగా దాన్ని తీసుకురాబోతున్నారు. దాని పేరు అందుకనే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్. అది 41.5 kilometers డిస్టెన్స్ వస్తుంది. దాన్ని కూడా అనుసంధానికి ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఎక్కడ వస్తే బాగుంటుంది, దాని నుంచి మళ్ళీ ఫర్దర్ కనెక్టివిటీ టు ద నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ కలెక్ట్ చేయడానికి ఇదంటే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒక్కసారి ఇది అయిందనుకోండి డెఫినెట్గా సెంట్రల్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. సరే అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ని నమ్ముకొని దాని మీద డిపెండ్ అయ్యి కూడా కొంతమంది ప్రాజెక్టులు చేస్తున్నారు, అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు స్టార్ట్ చేస్తున్నారు. సో వాటి మీద మనం ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అంటే చాలా టైం తీసుకుంటుందా? ఓకే, అంటే టైం దానికంటే ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 ప్రపోజల్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకని మీకు నెట్లో కూడా మేము చూస్తే కూడా ఏంటంటే బ్లూ లైన్, రెడ్ లైన్ ఇట్లాగా 3 different లైన్స్ ఉన్నాయి. ఏదనేది ఇంతవరకు ఫైనలైజ్ అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది మనకు ఫైనల్ లేదు, అంటే కొంత అంబిగ్యూటీ అయితే ఉంది. కానీ ఇందులో ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కడ వస్తుంది సుమారుగా ఏంటంటే ఎగ్జిట్ పాయింట్స్ అనేది కొంతవరకు అయితే ఎగ్జిట్స్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఎగ్జిట్ని బేస్ చేసుకొని మనం ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జిట్ పాయింట్ దే ఆర్ ప్లానింగ్ more than 150 square kilometers, more than 100 kilometers. కొన్ని అయితే చోటుప్పులు కానీ పెద్దాపూర్ దగ్గర సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ దగ్గర రాబోతుంది, అయితే 150 square kilometers. అంటే అక్కడ ఎంత డెవలప్మెంట్ ఉండబోతుందో ఆ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా ఇంపాక్ట్ పడబోతుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను మన చోటుప్పుల దగ్గర తీసుకున్న 15,000 వరకు కూడా సుమారు per square yard ఆ ప్రాంతంలో కొంచెం అటు ఇటుగా రావచ్చు. అట్లా ఇక్కడ పెద్దాపూర్ అది మాత్రం 15 నుంచి 20,000 ఆ ప్రాంతంలో కూడా రావచ్చు. అటువంటి కొన్ని బేస్ చేసుకొని రేడియల్ రోడ్ బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో వాటి బేస్
చేసుకునే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ప్రాజెక్ట్స్ కూడా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే ఫుల్ ఏ రూట్లో రాబోతుంది అనేది పూర్తిగా డిసైడ్ కానప్పుడు మనకి గబక్కన మన ప్రాజెక్ట్లో గుండా మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న పోయిందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం చాలా వరకు రిస్కీ నేచర్ అనమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే పర్మిషన్స్ని మనం బిలీవ్ చేయొచ్చు సార్ ఈ విషయం. ఇప్పుడు ఒక్కటే కదండి, ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే అంతకుముందున్న ఇప్పుడు మనకు హైడ్రా ఎఫెక్ట్ ఏం జరిగింది, అసలు ఏం జరిగిందంటే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలియకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా కమ్యూనికేషన్ గ్యాప్ ఈ రెండు కలిపి చేయాలి. యాక్చువల్లీ వీటంటే చాలా అప్రూవల్స్ ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఉందనుకోండి, వాటర్ లెవెల్స్ ఎన్నో ఉండాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ ఉండాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ ఉండాలా, ఫారెస్ట్ ఉందనుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ దగ్గర ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రూవల్, డిఫరెంట్ అప్రూవల్స్ తీసుకున్న తర్వాతే ఫైనలైజ్ చేస్తారు. ఇది కూడా ఒక ఫ్యాక్టరీ ఏ జోన్స్లో వస్తుంది, ఎంత జోన్స్లో వస్తుంది, హెచ్ఎండి లిమిట్స్ కూడా పెంచబోతున్నారు. హెచ్ఎండి లిమిట్స్ దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు ఏంటంటే ఎంతవరకు పెంచితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కూడా కొంతవరకు డిలే అనేది జరుగుతుంది. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఒకసారి మీ కమ్యూనికేషన్ అంటే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి మీకు? 812-174-8850. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.